ఇప్పుడు ఆయనకు పిచ్చి పట్టింది. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక మాలో మేమే కుమిలిపోతున్నామమ్మా. అందుకే అవుట్ హౌస్ లోకి మార్చాం. అసలు తాతయ్యకి పిచ్చి ఎలా పట్టింది వికాస్? తాతయ్యకి పిచ్చి పెట్టడానికి కారణం సుబ్బలక్ష్మి రేణు. ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం రేణు. ఒకరోజు మేము ఇంట్లో లేనప్పుడు సుబ్బలక్ష్మి తాతయ్య దగ్గరికి వచ్చింది. అమృతకు నాకు అడ్డమైన సంబంధాలు అంటగట్టి నీతో నీచమైన అబద్ధాలు చెప్పింది కదా, అవే అబద్ధాలు తాతయ్యతో కూడా చెప్పింది. నిన్ను తప్ప ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి కూడా చూడని 24 క్యారెట్స్ గోల్డ్ అని నా గురించి తాతయ్యకి తెలుసు. కానీ సుబ్బలక్ష్మి నా గురించి ఒక్కసారిగా రివర్స్లో చెప్పేసరికి ఆయన షాక్ అయ్యారు. ఆ షాక్లో, ఆ ఎమోషన్లో మాట వచ్చింది. ఆ తర్వాత పిచ్చి పట్టేసింది. ఇప్పుడు నువ్వు వెళ్తే ఆయన ఏం చెప్తాడో తెలుసా? అమ్మా రేణు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వికాస్ నేను మోసం చేస్తున్నాడు, వాడు మోసగాడు, అమృతను రేప్ చేశాడు, ఆ తర్వాత చంపేశాడని చెప్తాడు. అంతేకాదు, దేవుడి దయ వల్ల అమృత చావలేదు, బ్రతికే ఉందని కూడా చెప్తాడు. నేను హంతకుండాని, నన్ను పెళ్లి చేసుకోవద్దని కూడా చెప్తాడు రేణు. నేను నమ్మలేకపోతున్నాను. పాపం తాతయ్యతో ఒక్కసారి మాట్లాడతాను వికాస్. వద్దు రేణు, తాతయ్య మాటలు విని నువ్వు. ప్లీజ్ వికాస్. రే, నువ్వు చెప్పిన పెట్టగా రేణు నమ్మినట్టేనా? తాతయ్య రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పండి తాతయ్య. అమ్మా రేణు, నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. వికాస్ నిన్ను మోసం చేస్తున్నాడు. వాడు మోసగాడమ్మా. అమృతను పాడు చేశాడు, ఆ తర్వాత చంపేశాడు. వికాస్ చెప్పినట్టే చెప్తున్నారు. నిజమే, తాతయ్యకి పిచ్చి పట్టింది. కానీ దేవుడు దయ వల్ల అమృత బ్రతికే ఉందమ్మా, చావలేదమ్మా. వాడు హంతకుడమ్మా, వాడిని పెళ్లి చేసుకోవద్దు. అలాగే తాతయ్య, మీరు చెప్పినట్టే వింటాను. వికాస్ని నేను పెళ్లి చేసుకోను, సరేనా? రేణు, తాతయ్యకి పిచ్చి పట్టిందని ఇప్పటికైనా అర్థమైందా? అవును వికాస్, పాపం తాతయ్యకి పిచ్చి పట్టింది. అమ్మా, ఏమిటమ్మా రేణు, ఏమిటి నువ్వు చెప్పేది? నాకు పిచ్చి లేదమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. కావాలంటే సుబ్బలక్ష్మిని అడుగు. అమ్మా రేణు, నేను చెప్పేది వినమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. రేణు, నేను చెప్పేది నిజమమ్మా. వికాస్, తాతయ్యకి. రేణు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇలా బాధపడతావని ఈ విషయం నీకు చెప్పకుండా దాచిపెట్టాం. ఒకవేళ తాతయ్య ఈ విషయం మీ డాడీతో చెప్పింటే ఎంత ప్రాబ్లం అయి ఉండేదో నువ్వు ఒకసారి ఆలోచించు. అవును వికాస్, ఈ విషయాలేవి డాడీకి చెప్పకు. అలాగే రేణు.
కూడా ఈ విషయం ఇంతటితో మర్చిపో. లేదు వికాస్, ఈ విషయం ఇంతటితో వదిలేయడానికి వీల్లేదు. తాతయ్య పరిస్థితికి కారణం ఆ సుబ్బలక్ష్మి. దాన్ని ఊరికే వదలను. ఇప్పుడే దాని సంగతి తెలుస్తాను. వికాస్, ఆ సుబ్బలక్ష్మి అంతు చూడాలి. నువ్వురా. వికాస్, ఈ రోజు మాత్రం సుబ్బలక్ష్మి నొదలను. విక్రమ్ మనుషులు వచ్చినట్టున్నారు. బస్సులో పోలీసులు ఎక్కించారు. చంద్రబాబు నాయకులు ఓ బస్సులో ఆలోచించిన మిగతా వారిని ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారం లేదు. బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా అరాచకంగా తమ పట్ల పోలీసులు వ్యవహరించారని తెలుగుదేశం అమ్మో వికాస్, పోలీసుల క్రౌర్యాన్ని అన్ని పక్షాలు తీవ్రంగా ఖండించాయి. మళ్ళీ వెనక్కెందుకు వెళ్ళావు వికాస్? ఏం లేదు, ఇంటికి లాక్ ఉంది కానీ టీవీ రన్ అవుతుంది. డౌట్ వచ్చి వెళ్ళి చూశాను. ఏముంది, తింగరబొచ్చి ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోయి ఉంటుంది. దాని మెదడు మోకాళ్ళలో ఉంటుంది కదా. టీవీ ఆఫ్ చేయకుండా బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు కరెంట్ వచ్చి టీవీ రన్ అవుతుంది. దాని పనులన్నీ అలాగే ఉంటాయి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం రేణు? దాన్ని వదిలిపెట్టను వికాస్, ఇంకోసారి వద్దాం పద. మార్కెట్ కని వెళ్ళిన సుబ్బలక్ష్మి ఇంకా రాలేదేంటి? నన్నెవరు ఫాలో చేయడం లేదు కదా? వికాస్, సుబ్బలక్ష్మి వస్తుంది. రేణుకతో గొడవ పెట్టుకుంటే అది ఇంకా రెచ్చిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కూల్గా మాట్లాడి వెళ్ళిపోవడమే బెటర్.
సెన్స్ లేదా నీకు? అసలు నువ్వు వాడదానివేనా? అసలేంటి నువ్వు? ఆంటీ, అంకుల్, వికాస్, నేను ఇంతమంది కొట్టినా మారవా? చివరికి చెప్పుతో కొడతానన్నాను. సిగ్గుగా లేదా నీకు? అసలు వికాస్ ఫ్యామిలీతో నీకేంటి సంబంధం? నేను వికాస్ ని పెళ్లి చేసుకుంటాననే కదా వాళ్ళని నువ్వు ఏడిపిస్తున్నావు. అవన్నీ వదిలేయ్. ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు అది చెప్పు. కొట్టడం కాదు, నిన్ను చంపిన పాపం లేదు. తాతయ్య గారి ఆరోగ్యం కుదుట పడుతుందని మేమంతా సంతోషంగా ఉంటే నీ మూర్ఖత్వంతో ఆయనకి పిచ్చి పట్టేలా చేశావు. ఏంటి? తాతయ్యకి పిచ్చా? అవును, అమృత వికాసుల గురించి లేనిపోని అబద్ధాలు చెప్పేసరికి ఆయన షాక్ అయ్యారు. ఆ షాక్ లో తాతయ్యకి మెంటల్ వచ్చింది. ఆయన్ని ఎవరు పలకరించినా నువ్వు చెప్పిన మాటలే మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వికాస్ వంక చూస్తావేంటి? అయ్యో రేణుక, తాతయ్యకి ఏం కాలేదు. ఆయనకి మాట వస్తే నిజం చెప్తారని భయంతో ఈ వికాసే కావాలని తాతయ్యకి పిచ్చి పట్టిందని నేను నమ్మించాడు. చూసావా రేణు, మళ్ళీ అబద్ధం చెప్తుంది. నిన్ను అసలేంటి నువ్వు? నీది మూర్ఖత్వమో తెలివితక్కుతనమో నాకేం అర్థం కావట్లేదు. చెయ్యొదులు. ఇంకోసారి చెయ్యెత్తావంటే సుబ్బలక్ష్మి, రేణుకను దోసేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఏయ్, రేణుకే కాదు, నువ్వు చెయ్యెత్తి చూడు. నీ చేతులు కాళ్ళు కూడా విరక్కొడతాను. మిస్టర్ కృష్ణమూర్తి, మిస్టర్ కృష్ణమూర్తి, మిస్టర్ కృష్ణమూర్తి, మిస్టర్ కృష్ణమూర్తి. ఏంటి వికాస్ ని కృష్ణమూర్తి అని పిలుస్తున్నా? పేరు కూడా మార్చేశావా? నీకిదేం పిచ్చి? పిచ్చి కాదు, పేర్లు మార్చి ప్లాన్లు వేయడం నీ వికాస్ అలవాటే. వికాస్, ఏంటి నువ్వు అదలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సైలెంట్ గా చూస్తున్నావేంటి? రేణుక, నాకు లేడీస్ అంటే చాలా గౌరవం. చెయ్యెత్తి కొట్టలేను, నా మనసు ఒప్పుకోదు. ఓహో, చంపడానికైతే మనసు ఒప్పుకుంటుందా? వికాస్, దీన్ని ఇలాగే వదిలేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇంకా రెచ్చిపోతుంది. ఈ రోజు డాడీతో మాట్లాడి దీని సంగతి తెలుస్తాను. ఏంటి? ఫోన్ చేయి. మీ డాడీకి మన కొమ్ములు వచ్చాయా? నీకు దమ్ముంటే మీ డాడీకి ఫోన్ చేసి నా గురించి కంప్లైంట్ చేయి. మీ డాడీ రమ్మని చెప్పు, ఆయనతోనే తెలుసుకుంటాను. చెయ్యి, ఫోన్ చేయి. రేణు, అంకుల్కి ఫోన్ చేయకు, వద్దు. లేదు వికాస్, ఈ రోజు డాడీకి చెప్పి దీని అంతు చూస్తాను. ఇంకెప్పుడు మన జోలికి రాకుండా దీని కోళ్ళ చేతులు విరగొట్టిస్తాను. చెయ్యవే ఫోను, చెయ్యి. రేణు ప్లీజ్, నా మాట విను. లేదు వికాస్, ఈ రోజు నేను ఎవ్వరి మాట వినను. రేణు ప్లీజ్. ఏంటి వికాస్, ఈ తింగర్ బుచ్చికి భయపడుతున్నావా నువ్వు? రేణు, ముందు నేను చెప్పేది విను. ఇలా రా రా. ఇందాక నీకు అవుట్ హౌస్లో ఏం చెప్పాను? అమృత విషయాలు ఏవి అంకుల్కి తెలియకూడదని చెప్పానా? సుబ్బలక్ష్మి నేను కావాలనే రెచ్చగొడుతుంది. ఇప్పుడు అంకుల్ వస్తే ఈ విషయాలన్నీ చెప్తుంది. అప్పుడు ఆయన అనవసరంగా డిస్టర్బ్ అవుతారు. అలాగని వదిలేస్తావా? ఈ సుబ్బలక్ష్మి బురద గుంట లాంటిది. గుంటలో రాయేస్తే ఏమవుతుంది? ఆ బురద మన మొహం మీద పడుతుంది. అర్థమైందా? ప్లీజ్ రేణు, నా మాట విను. ముందు నువ్వు కారులో కూర్చో. హే సుబ్బలక్ష్మి, వికాస్ గురించి నువ్వు ఎవరితో ఎన్ని రకాలుగా చెప్పినా నేను నమ్మను. చివరికి తాతయ్యతో కూడా చెప్పించాలని చూసావు. నీ మూర్ఖత్వంతో ఆయనకి పిచ్చి పట్టేలా చేసావు. నువ్వు ఎన్ని చేసినా సరే నేను వికాస్ని పెళ్లి చేసుకుంటాను.
చూడు, నా నిశ్చితార్థం ఈ నెల 15న మా గెస్ట్ హౌస్ లో గ్రాండ్ గా జరగబోతోంది. నువ్వు ఎన్ని రకాలుగా ట్రై చేస్తావు, ట్రై చేసుకో. నీకు దమ్ముంటే నిశ్చితార్థం ఆపుకో. చూడు, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. నువ్వు అమృత ఆ మాట నిజం చేసి చూపించారు. అలాగే నాతో శత్రుత్వం పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీ ఇద్దరికి చూపిస్తాను. రేణు, రేణు, ప్లీజ్ నేను చెప్పేది వినవే. నీతో గొడవ పడాలని కాదే మా ఉద్దేశం. నిన్ను కాపాడుకోవాలనే మా తాపత్రయం. వికాస్, పద. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ నిశ్చితార్థం ఆపి తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో అమృతకు అన్యాయం జరగనివ్వను. అలాగే నీకు కూడా అన్యాయం జరగనివ్వనే. ఎలాగైనా అంకుల్కి అన్ని విషయాలు తెలియజేసి నిజం నిరూపిస్తాను. అంతవరకు నిద్రపోయేదే లేదు. ఛాలెంజ్, ఛాలెంజ్.